అయితే సాయి పల్లవి గారు ఇక్కడ యాక్టింగ్ గురించి వీటి గురించి చెప్పలేదు. బట్ ఆవిడ ఫస్ట్ టైము ఈ సినిమా ప్రమోషన్స్లో వాటిలో మాట్లాడుతున్నప్పుడు ఒక డైరెక్టర్తో ఆవిడకి ఇంత అంటే ఒక చిన్న మంచి బాండింగ్ అనేది చూడడం ఫస్ట్ టైం నాకు తెలిసి. అయితే ఒక డైరెక్టర్ని ఒక చిన్న టీజింగ్ లాగా ఒక చిన్న ప్లీజింగ్ లాగా మాట్లాడారు మీ గురించి చెప్తూ. నేను ఏ ఫేస్ క్రీమ్ వాడుతున్నానో చూడమని అసిస్టెంట్లు పంపించేవారు, ఆయన నెక్స్ట్ హీరో కింద వస్తారని చెప్పేసి. అంటే మీ ఇద్దరికి ఆ ఇంటిమసీ ఎలా కుదిరిందంటే అంత ఆవిడతోటి? ఆవిడ హీరోతో ఎప్పటి నుంచి ఉంది. నాకు ఈ మూవీతో ఫస్ట్ టైం నేను పనిచేస్తుంది వాసు గారు, అరవింద్ గారు, మన నవీనులి, డిఎస్పి గారు, ఈవెన్ శ్యామ్ దత్ ఆ డైరెక్టర్. ఈ ఆరుగురితో కూడా నాకు అంతే ఉందండి. నేను అదే చెప్తున్నాను, ఈ ప్రాసెస్ని ఇంత బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేసినప్పుడు అల్టిమేట్గా థ్యాంక్ గాడ్ ఫైనల్గా కావాల్సిన ఈ రౌండప్కి ఈ రౌండ్ ఏంటంటే డాట్ సినిమా సక్సెస్ అయితే అమ్మయ్య అన్నీ బాగుంటాయి. బట్ ఈ ప్రాసెస్లో నేను ఎంజాయ్ చేసినప్పుడు నేను ఎవరితో ఉన్నా ఎంజాయ్ చేశానండి. ఇప్పుడు ఇందులో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సత్య గారు ఉంటారు. ఈవెన్ ఐ హ్యాడ్ వెరీ గుడ్ టైమ్ విత్ హిమ్. అదే చెప్తున్నానండి ఇది. సో ఆ స్పేస్లో ఏంటంటే మేబీ తర్వాత ఎప్పుడో ఒకసారి వీళ్ళిద్దరే అన్నది ఏంటంటే నేను చాలా ఓపెన్గా చాలా కూల్గా ఉంటాను. దట్స్ వై సెట్ అట్మాస్ఫియర్ అంతా బాగుంటుంది అన్నది విచ్ ఇస్ వెరీ గుడ్ కాంప్లిమెంట్. ఐఎమ్ హ్యాపీ టు రిసీవ్. ఇంకా సో నాకు అందరితో అంటే మీరు అసలు నేను అరవింద్ గారు మాట్లాడుకునే టాపిక్స్ అయితే వయసుకి దానికి కూడా సంబంధం ఉండవు, ఆయన అనుభవానికి కూడా సంబంధం ఉండదు. ఆయన అంటే నేను కొన్ని అడిగే క్వశ్చన్స్ కానీ నేను మాట్లాడేవి కానీ మిగతా వాళ్ళు పక్కన వాళ్ళకి కొంచెం కంగారేస్తుంది, ఆయన ఏమన్నా అనుకుంటారేమో అని. ఆయనకి ఫిల్టర్ ఉంటుంది, నాకు ఫిల్టర్ ఉంటుంది. రిగార్డింగ్ సినిమా అప్పుడు డిస్కషన్స్ అప్పుడు ఆర్గ్యుమెంట్స్ అప్పుడు కూడా నేను కొన్నిసార్లు అలిగేసి నాకు స్ట్రాంగ్ సీక్వెన్సే వద్దు అరవింద్ గారు, నాకు వద్దు అని చెప్పేసి వెళ్ళిపోతా. కాదు కదమ్మా సార్, వద్దు సార్, ఎందుకు సార్, ఆ టైప్లో ఉంటుంది అన్నమాట. ఎవరిని బతిమాలని, నేను బతిమాలని ఆయన్ని బతిమాలని. బట్ సో ఆ స్పేస్లో ఏంటి అంటే నేను కూడా అంతేనండి. అంటే ఐ డోంట్ అన్నెసెసరీ లై, ఏ లోపల కూడా బయట కూడా ఏమో ఉండమాట. సో మేబీ వన్ ఆఫ్ ద ఫ్యూచర్, అందుకనే ఆవిడకి నచ్చిందమ్మా. మీరు బయట చూసింది ఇంకా చాలా తక్కువ అండి. సినిమా సెట్లో ఇంత సిన్సియర్ యాక్టర్ కూడా మీ ఇద్దరు ఇలా మాట్లాడుకున్నప్పుడు టేక్ రెడీ ఉండేది. ఏ టాపిక్ అయినా ఇర్రెస్పెక్టివ్ టాపిక్ మ్యాక్సిమం కొంచెం డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ మా ఇద్దరి మధ్యలో. ఓకే, అంటే హీటెడా లేదంటే కొన్ని హీటెడ్ కూడా వెళ్తాయి. కొన్ని హీటెడ్ మా వైఫ్ అయితే కంగారు పడిపోయింది, తర్వాత మాట్లాడదేమో వీళ్ళిద్దరి మధ్యలో. ఒకటి కాదండి, అన్ని టాపిక్స్ ఉంటాయి. అన్ని ఒకటి మీకు హ్యాపెనింగ్గా ఏం జరుగుతాయో అన్నీ కావాలి ఆమెకి, అదేందా ఇద్దరికీ కావాలన్నమాట. సో అంటే మీ ఇప్పుడు ఏదైనా ఒక లాంగ్వేజ్ అంటే మీకు కన్నడ ఇండస్ట్రీలో ఏం జరిగినా, బయట ఏం జరిగినా, పొలిటికల్గా ఏం జరిగినా, ఏదైనా ఒక సినిమా డిబేట్ వచ్చినా, ఆ సినిమాలో ఏదైనా మోర్ వాయిలెన్స్ ఉన్నా వాయిలెన్స్ ఎందుకు ఉంటుంది అనగానే అలా. సో అన్నిటి మీద డిబేట్ ఉంటుంది అనమాట. సో అది ఎంత దూరం వెళ్తుంది అంటే ఆల్మోస్ట్ 15-20 minutes వెయిట్ చేస్తుంటారు అనమాట సెట్లో అందరూ అనమాట. అలా సరే అని చెప్పుకుంటూ వెళ్ళి ఆమె టేక్ అని చెప్పి వెళ్ళి వచ్చి నేను కూర్చున్నాను అనమాట. ఓకే, అదర్ దెన్ దట్టే సినిమా టాప్కి ఇది ఇంత డిస్కషన్ మళ్ళీ. కానీ షార్ట్ రెడీ అనగానే షీఈ్ డిఫరెంట్ అండి. రెండోది ఏంటి అంటే ఎంత క్లోజ్ అయినా ఏదైనా కూడా ఒక డైలాగ్తో ఇంకొంచెం ఆ డైలాగ్ ఇంకా బెటర్మెంట్ ఉండాలి, లేదా ఆ డైలాగ్ పర్పస్ ఏంటి, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ద షార్ట్. ఆమె అడిగితే దాని మీద ఆమె సాటిస్ఫై అవ్వకపోతే 45 minutes అంత సెట్ అంతా అలా వెయిట్ చేయాల్సిందే. అంత క్లారిటీ వచ్చేంత వరకు ఆమె చేయదు. హూ ఎవర్ ఇట్ మే బీ, వాట్ ఎవర్ మే ది సిచ్యువేషన్ ఇస్, అంత పర్టికులర్ ఉంటుంది అమ్మాయి. ఓకే, అందుకేనా అంత అంటే ఆమె పెట్టే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ అయినా కొంచెం స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అయ్యి అంటే సాయి ఒకటండి, షీ ఈజ్ అన్ ఎఫర్ట్లెస్ యాక్టర్స్. నేను మాటలతో చెప్పలేను నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఏం కావాలనేది. అదేనా నేను కింద మీద సతమతం అవుతాను. అంటే కొంచెం అలా ఉన్నా కానీ డన్ అంటే అంత గ్రహిస్తుంది ఆమె. ఆమె ఒక సర్ప్రైజ్.